జై శ్రీ గణేశ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మన బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. డేట్ వచ్చేసి 18th జూలై 2024కి సంబంధించిన మార్నింగ్ అప్డేట్స్ మనం ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్వామివారి యొక్క లెఫ్ట్ లెగ్ కావచ్చు, బాడీ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు అయితే లిఫ్టింగ్ అయితే అవుతుంది. అన్నీ కూడా డీటెయిల్స్గా అయితే మనం అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క లెఫ్ట్ లెగ్ని మనకు క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి అయితే వాళ్ళు వెల్లర్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో టాప్లో చూసినట్లయితే వెల్లర్స్ చాలా వర్క్ అయితే హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళైతే కరెక్ట్ టైమింగ్లో కానీ కరెక్ట్ పొజిషన్లో వాళ్ళు సెట్ చేయడానికి అయితే వాళ్ళు సెట్ అయితే చేస్తూ ఉన్నారు. సో కింద కూడా వెల్లర్స్ అయితే ఉన్నారు చూస్తున్నాం కదా. సో ఇది మనకు ఆ ఫ్రేమ్ అనేది అటు ఇటు కదలకుండా ఫిక్స్ చేసి క్రేన్ ద్వారా వాళ్ళు లిఫ్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో పైన చూసినట్లయితే వెల్లర్స్ ఆ స్వామివారి యొక్క లెఫ్ట్ లెగ్. సో నాగరాజన్న మనకు ఆ లెఫ్ట్ లెగ్ ద్వారానే నిచ్చెన లాగా అయితే వెక్తా ఉన్నాడు. ఆ ఫ్రేమ్ ని అయితే కరెక్ట్ గా సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా రిస్క్ అది. ఇటు సైడ్ ఒక సైడ్ అయితే తాళ్ళు ఉన్నాయి, మరొక పక్క క్రేన్, అలాగే పైన కూడా వెల్డింగ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నాం కదా. సో అక్కడ కూడా మనకు వెల్డింగ్ చేస్తూ ఉన్నారు, చిన్న రాడ్తోనైతే వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ టైం అయితే ఇలా ఉంది మనకు స్వామివారికి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే ఆ స్వామివారి యొక్క మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ని కూడా తాళ్ళతో కట్టయితే ఉంచారు. సో ఈ ఫేస్ను కూడా మరికొద్ది నిమిషాలలోనే ఈ ఫేస్ ను కూడా లిఫ్ట్ అయితే చేస్తారు. సో చూస్తున్నాం కదా. సో బాడీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. బాడీని మిగతా పార్ట్స్ ను కూడా మనకైతే ఈరోజు లిఫ్టింగ్ చేస్తారు. కంప్లీట్ గా అయితే మనకు వర్క్ అయితే అయిపోయిన సంబంధించిన స్వామివారికి బాడీ పార్ట్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇంకా సప్తముఖ కాబట్టి సో ఇంకా మిగిలిన మొక్కలకు సంబంధించిన వర్క్ ను కూడా కంప్లీట్ చేసి అయితే ఆ పైకి లిఫ్టింగ్ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎగ్జాక్ట్లీ మనకైతే 10కు స్టార్ట్ అయితే అయింది లిఫ్టింగ్ సంబంధించిన పనులు అయితే మనకు ఎర్లీ మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ సందీప్ అంకుల్ అయితే ఉన్నాడు, మనకు ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన కన్వీనర్. సో చూస్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా వెల్డర్స్ అయితే మూవింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో అక్కడ కనిపిస్తున్న పెద్ద రాడ్ లోపలికి అయితే ఈ లెఫ్ట్ లెగ్ అయితే అటాచ్ అవ్వాలి. సో ఆ విధంగా అటాచ్ చేయడానికి అయితే వాళ్ళు లాగడం జరుగుతూ ఉంది క్రేన్ సహాయంతో. సో చేసి ఆ ఫిక్స్ అయిన దగ్గర వాళ్ళు వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని ఏ విధంగా అయితే వెల్డింగ్ చేస్తూ ఉన్నారో అలాగే రైట్ లెగ్ ని కూడా ఆ విధంగా వెల్డింగ్ చేసి అటాచ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. చూస్తున్నాం కదా, అక్కడ సంబంధించిన కొబ్బరి తాళ్ళను కూడా వాళ్ళైతే పైకి తీసుకుపోవడం జరిగింది. సో సపోర్ట్ కోసం ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుందో అక్కడ వాటిని కట్టేసి అయితే ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం కదా, మనకు పైన స్వామివారి యొక్క లెఫ్ట్ లెగ్ సంబంధించి వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో వెల్లర్స్ చాలా రిస్క్ చేసుకుని అయితే వర్క్ అయితే హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో స్వామివారి యొక్క లెఫ్ట్ లెగ్ ని ఏ విధంగా అయితే వాళ్ళు ఫిక్స్ చేసి వెల్డింగ్ చేశారో సేమ్ స్వామివారి యొక్క రైట్ లెగ్ కూడా ఆ విధంగా ఫిక్స్ చేసి అయితే వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పైన. సో లెఫ్ట్ లెగ్ కి సంబంధించి అయితే వాళ్ళు మనకు కరెక్ట్ పొజిషన్ లో ఫినిషింగ్ వర్క్ కానీ అలాగే ఆ ఫిట్టింగ్ కానీ
తాళతో కట్టి వెల్డింగ్తో చేయడం అయితే జరిగింది. సేమ్ మళ్ళీ రైట్ లెగ్ను కూడా ఆ విధంగానే అయితే చేస్తారు. సో 2 లెగ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది ఫైనల్గా చెక్ చేసుకున్న తర్వాత ఆ కంప్లీట్గా అయితే వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తారు. సో రైట్ లెగ్ను లిఫ్ట్ చేయడానికి క్రేన్ అయితే మూవ్ అవుతా ఉంది. మనకు కరెక్ట్ పొజిషన్ ఉంటేనే ఆ లెగ్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ లిఫ్ట్ అయితే చేసినారు కదా, లిఫ్ట్ చేసిన దాన్ని కరెక్ట్గా పొజిషన్లకు సెట్ చేయాలన్నమాట. ఆ రోప్ సాయంతో కంప్లీట్గా ఆ స్వామి యొక్క రైట్ లెగ్ని అయితే జరపడం జరుగుతూ ఉంది. సో పైన కూడా వెల్లెట్స్ అయితే ఉండి కరెక్ట్ పొజిషన్ అయితే చూసుకోవడం జరుగుతూ ఉంది. సో స్వామివారికి సంబంధించిన రైట్ లెగ్ని ఫిక్స్ చేయడానికి అయితే క్రేన్ సహాయంతో అయితే మూవింగ్ అయితే చేస్తారు. సో పైన వెల్లర్స్ అందరూ కూడా ఆ స్వామివారికి సంబంధించిన రైట్ లెగ్ని మనకు కరెక్ట్ పొజిషన్కి తీసుకురావడానికి అయితే వాళ్ళు మూవ్ అయితే చేస్తూ ఉన్నారు. సో చాలా స్లోగా మూవ్ చేస్తూ ఆ స్వామివారికి సంబంధించిన రైట్ లెగ్ని అయితే ఫిక్స్ అయితే చేస్తూ ఉన్నారు.
మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది వాళ్ళకి ఎందుకు కట్ చేస్తున్నారు. సో ఫైనల్ పొజిషన్ అయితే వచ్చేసింది కాదు. అండ్ నేను కింద నుంచి అంటే ఫ్రంట్ ఫేసింగ్ ఉందా లేదా, కాదు కరెక్ట్ కూర్చుందా లేదా కూడా చూస్తున్నారు. అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు మోకాలు అనేది సెంటర్లో రావాలి. మొత్తానికి అయితే మనకు బడా గణేష్ ఖైరతాబాద్ సంబంధించిన స్వామివారి యొక్క రెండు లెగ్స్ అయితే కరెక్ట్ పొజిషన్లో అయితే సిట్టింగ్ అంటే మొత్తం కూడా ఫిక్సింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు రెండు లెగ్స్కి సంబంధించిన కంప్లీట్గా మనమైతే చూసేసాం. సో దీని తర్వాత స్వామివారికి సంబంధించిన బాడీ కానీ ఆ తర్వాత ఫేస్ కానీ అవి కూడా లిఫ్టింగ్ అయితే జరుగుతాయి. సో అవి కూడా చూద్దాం. సో ఇప్పుడు స్వామివారికి సంబంధించిన మరి ఆ బాడీని కూడా లిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వెల్లర్స్ అంతా కూడా అంతా ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నాం కదా, ఈ స్టేజ్ని మరి సైడ్కి పెట్టేసి మిగతాదైతే మనకు ఏ బాడీ అయితే మనం పైన ఫిక్స్ చేయాలనుకుంటున్నారో సో ఆ బాడీని అయితే ఫిక్స్ అయితే చేస్తారు. సో క్రేన్ అయితే మళ్ళీ ఇక్కడ ఏదైతే బేస్ ఉన్నదో స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఏర్పాటు చేసే అది ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ని లిఫ్ట్ చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఆ రోప్ సాయంతో ఆ స్టేజ్ని అయితే మూవ్ చేసి ఆ లోపల ఉన్న బాడీని బయట తీసి మరి ఆ స్వామివారి ఆ లెగ్స్ పైన అయితే అటాచ్ అయితే చేస్తారు. లిఫ్ట్ చేసి అయితే ఒక సైడ్కి అయితే మూవ్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఆ స్టేజ్ అటు ఇటు కదలకుండా సపోర్ట్గా ఆ వెల్లర్స్ కూడా ఆ స్టేజ్ని పట్టుకొని అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. సో క్రేన్ సాయంతో ముందుకైతే తీసేసి మొత్తానికైతే క్రేన్ సాయంతో ఆ స్టేజ్ని అయితే పట్టకైతే జరపడం జరిగింది. సో ఇప్పుడు మనం స్వామివారి యొక్క బాడీని లిఫ్ట్ చేయడానికి అయితే మరి వెల్లర్స్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. సో క్రేన్ కూడా ఆ పొజిషన్కి అయితే వెళ్తా ఉంది. సో క్రేన్ అయితే మొత్తానికి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది. సో అక్కడ బాడీ పైన ఉన్న తాళ్ళని అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు. సో క్రేన్ సాయంతో మరి ఆ స్వామివారి యొక్క మెయిన్ బాడీని ఇప్పుడైతే లిఫ్ట్ చేయడానికి అయితే రెడీగా ముందుకైతే క్రేన్ అయితే వచ్చేసింది అనమాట. సో చూస్తున్నాం కదా, మరికొద్ది నిమిషాల్లోనే ఆ స్వామివారి యొక్క బాడీ కూడా అటాచ్ అయితే అవుతుంది. సో ఏదైతే మెయిన్ బాడీ ఉందో స్వామివారి బాడీ మరి అయితే లిఫ్ట్ చేయడానికి అయితే రెడీ చేసినారన్నమాట. సో కొంచెం అయితే మూవ్ అయితే అవుతుంది. సో క్రేన్ సహాయంతో ఆ బాడీని అయితే జరపడం జరుగుతూ ఉంది. సో పైన వెల్లర్స్ కూడా ఏవైతే తాళైతే కట్టారో అవి అయితే రిమూవ్ చేశారు. కింద వెల్లర్స్ అందరూ కూడా ఆ బాడీని పడిపోకుండా కరెక్ట్గా వాళ్ళైతే పట్టుకొని అయితే జరపడం జరుగుతూ ఉంది.
స్పేస్ అనేది ట్రైన్ కూడా అటు ఇటు ట్రైన్ కూడా స్పేస్ సో ఏదైతే మనకు స్వామివారి యొక్క మెయిన్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని అయితే క్రెయిన్ సాయంతో అయితే మూవ్ చేస్తూ అయితే లిఫ్టింగ్ చేస్తూ ఉన్నారు. సో కింద వెల్లర్స్ కూడా అందరూ కూడా ఆ ఫ్రేమ్ అంటే స్వామివారి యొక్క బాడీ అటు ఇటు కదలకుండా ఉండడానికి అది పట్టుకోవడం అయితే జరిగింది. సో మన బడా గణేష్ ఖైరతాబాద్ సంబంధించిన మెయిన్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని అయితే మంచిగా లిఫ్టింగ్ అయితే అవుతుంది. సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ స్వామివారి యొక్క బాడీ పార్ట్స్ కావచ్చు, అన్ని సంబంధించిన ఆ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, మనం ప్రతిరోజు కూడా అప్డేట్స్ అయితే చూస్తాం. సో ఫైనల్గా ఈ రోజు అయితే ఆ స్వామివారికి సంబంధించిన అన్ని పార్ట్స్ అన్ని కూడా అటాచ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో స్వామివారి యొక్క మరి మెయిన్ బాడీని లిఫ్ట్ చేయడానికి ఆ తాళ్ళను కూడా సపోర్ట్ గా వాళ్ళు చేసుకోవడం అయితే జరుగుతుంది. పైన వెల్లర్స్ కూడా ఆ తాడు సాయంతో ఆ స్వామివారి యొక్క బాడీని అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి అయితే వాళ్ళు కట్టడం జరుగుతూ ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ అంకులు మరి స్టార్టింగ్ నుండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. అదే స్వామివారి యొక్క బాడీకి తాళ్ళు కానీ ఆ రోప్ కానీ కట్టడం అయితే జరిగింది. సో ఆ రోప్ సాయంతో మొత్తానికి క్రేన్ ద్వారా ఆ స్వామివారికి సంబంధించిన మెయిన్ బాడీ అయితే లిఫ్ట్ అయితే చేస్తారు. సో వెల్లర్స్ కూడా రెడీగా ఉన్నారు. బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు సపోర్ట్గా పట్టుకోవడం కానీ తాళ సాయంతో కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి అయితే ఆ లిఫ్టింగ్ అయితే చేయడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం కదా ఆ రోప్ అయితే ఏదైతే ఉందో దానికైతే క్రేన్ ద్వారా అటాచ్ చేసి అయితే లిఫ్ట్ అయితే చేస్తారు. సో అవన్నీ కూడా మనం అయితే చూద్దాం క్లియర్గా. సో నాగబాబు అన్న కరెక్ట్గా దానికి అటు ఇటు పోకుండా ఉండడానికి అయితే ఆ రోప్ని అయితే సెట్ చేయడం జరిగింది. సో పైన కూడా మిడిల్ నుంచి అయితే తాడు కూడా కట్టి ఆ పైన వెల్లర్స్ కూడా పట్టుకోవడం అయితే జరిగింది. సో మరి స్వామివారికి ముందు చూసినట్టయితే ట్రాఫిక్ కూడా డైవర్షన్ అయితే చేసినారు. సో ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ కొంచెం రద్దీగా ఉండే, అలాంటిది డైవర్షన్ చేసి అయితే ఆ వెహికల్స్ని పంపించడం అయితే జరుగుతూ ఉంది. సో జై బోలో గణేష్ మహారాజ్కి. సో మొత్తానికి అయితే స్వామివారి యొక్క మెయిన్ బాడీ అయితే లిఫ్ట్ అయితే అవుతుంది. సో మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది. సో ఈ రోజు కంప్లీట్ గా స్వామివారికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా లిఫ్టింగ్ చేసిన తర్వాత జస్ట్ చాలా తక్కువ టైంలో 1 డే 2 days లోనే మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట.
సో చూస్తున్నాం కదా. సో స్లోగా మరి స్వామివారి యొక్క బాడీని అయితే లిఫ్ట్ అయితే చేస్తూ ఉన్నారు. పైనుంచి వెల్లర్స్ కూడా ఆ ఫ్రేమ్ కింద ఊడిపోకుండా కానీ సైడ్కి జరగకుండా ఉండడానికి అయితే తాళ సాయంతో అయితే పట్టుకొని లాగడం జరుగుతూ ఉంది. సో కింద కూడా మరి ఆ సపోర్ట్ కోసం అని చెప్పి తాళ్ళతో కూడా లాగైతే పట్టుకోవడం జరిగింది. స్లోగా మూవ్ చేస్తూ ఆ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని పైకి లాగి కరెక్ట్ పొజిషన్లోకి అయితే సెట్ చేస్తారు. సో సో ఏదైతే ఉందో స్వామి యొక్క బాడీని అయితే కంప్లీట్ గా స్లోగా అయితే మూవ్ చేస్తూ అయితే ఆ పైన ఫినిషింగ్. సో మొత్తానికి అయితే మనకు స్వామికి సంబంధించిన మెయిన్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని అయితే కరెక్ట్ గా ఆ తాళ్ళతో కానీ క్రెయిన్తో కానీ అది లిఫ్ట్ చేయడానికి అయితే రెడీగా అయితే అయిపోయినారు అనమాట. సో మరికొద్ది నిమిషాల్లో ఉన్న స్వామివారికి సంబంధించిన బాడీని అయితే కరెక్ట్ పొజిషన్ లోకి అయితే ఫిక్స్ అయితే చేస్తారు. జై శ్రీ గణేశ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామికి సంబంధించిన మెయిన్ బాడీ అయితే ఏదైతే ఉందో సో లిఫ్టింగ్ అయితే అవుతా ఉంది. కింద వెల్లర్స్ కూడా తాళ్ళ సాయంతో కింద పడిపోకుండా వాళ్ళైతే సపోర్ట్ గా ఆ తాడిని లాగి పట్టుకోవడం అయితే జరిగింది. సో అదే విధంగా పైన కూడా వెల్లర్స్ ఆ తాడు సాయంతో లాగడం అయితే జరుగుతుంది. సో ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు తాళ్ళు
కట్టి ఆ విధంగా లాగి పట్టుకోవడం అయితే జరిగింది. సో మెయిన్ అయితే క్రేన్ ద్వారా ఆ స్వామివారికి సంబంధించిన బాడీని అయితే లిఫ్ట్ అయితే చేస్తారు. సో స్లోగా బాడీని అయితే లిఫ్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మరి స్వామివారికి సంబంధించిన 2 లెగ్స్ కావచ్చు, అలాగే మెయిన్ బాడీ అయితే ఏదైతే ఉందో ఆ బాడీ కూడా అంతా కూడా లిఫ్టింగ్ చేసి అయితే క్రేన్ అయితే వెళ్ళిపోతూ ఉన్నది. సో మిగిలిన హెడ్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఈ ముఖాలు ఏమైతే ఉన్నాయో వెల్డింగ్ సంబంధించినవి అవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు అయితే కంప్లీట్గా లిఫ్ట్ చేసి అయితే ఏదైతే పొజిషన్ అనుకుంటున్నా ఆ పొజిషన్లో అయితే ఫిక్స్ అయితే చేస్తారు. जय जय गणेश, जय गणेश, जय जय गणेश, बोलो गणेश भगवान की जय, बोलो गणेश भगवान की जय। ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తానికి 18th జూలై 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్స్ కంప్లీట్గా మనమైతే డీటెయిల్స్గా అయితే చూసినాం. సో ఇది ఆ మార్నింగ్ అప్డేట్స్. మళ్ళీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాం. జై శ్రీ గణేశ.